దీర్ఘశాంతుడును దయాళుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త ఫిలిప్పీ సంఘమునకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినములలో జీవిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లుగానే ఆయన చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేర్పు, రాకడ గూర్చిన ప్రతి సందర్భాలు జరుగుతున్నాయి. మన కనుల ఎదుట ప్రత్యక్షమవుతున్నాయి. మన చెవులలో అవి గింగురుమని మారుమరుగుతున్నాయి. అయితే ఈ దినములలో ప్రభు రక్తం వలన పరిశుద్ధపరచబడి జీవం కలిగిన దేవుని సంఘములు చేర్చబడిన మనమందరం సహనం కలిగిన వారమై ఉండాలని, ఆ సహనం అనేక జనుల ఎదుట అది ప్రత్యక్షపరచబడి వారు దేవునిని మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని ప్రియులారా, ఇందుకు మన యేసయ్యే మాదిరి. ఆయన లోకములో ప్రతి వ్యక్తిని ప్రేమించాడు గనక ఆయన ఎదుటున్న సిలువను నిర్లక్ష్యం చేసి ఆయనకు కలిగిన సమస్త అవమానమును తొలగించుకొని, ఆ అవమానాలలో అంత శ్రమలో కూడా ఆ సిలువను గురించిన ఆ భయంకరమైన వ్యధలు కూడా ఆయన సహనం కలిగిన వాడై ఉన్నాడు. మనం కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన మన హృదయంలో నింపబడు ప్రేమను బట్టి మనం సహనం కలిగిన వారమై ఉంటాం. ప్రియులరా, అప్పుడు మనకెవరు కీడు చేసినా, మనల్ని ఎవరు అవమానపరిచినా, అన్యాయంగా మనం తీర్పు పొందినా, అన్యాయంగా ఒకరి ద్వారా ద్వేషించబడినా తప్పక ఆ విషయాలలో మనం సహనం కలిగిన వారమై ఉంటాం. ఎప్పుడైతే మనం సహనం కలిగిన వారమై ఉంటామో అప్పుడు మన జీవితాలలో ఎన్నో ఆశీర్వాదాలు ఎదురవుతాయి. ప్రియులారా, మనం సహించే దానికంటే ఎక్కువ మనల్ని ప్రభు శోధించడు, ఎక్కువ మనల్ని శ్రమ పెట్టడు. కానీ మన జీవితంలో ఎదురవుతున్న శ్రమలైనా శోధనలైనా ఏదైనా మనం సహించేంతే ప్రభు నియమిస్తాడు, మన జీవితంలోనికి అనుమతిస్తాడు. కనుక మనం ఏదో పెద్దగా శ్రమ పడిపోతున్నాం అని అసహనాన్ని వ్యక్తం చేయక, దేవుడు నియమించినంత శ్రమ శోధనే వస్తుంది కనుక మనం సహించి దేవుని నామానికి మహిమను తెచ్చి బిడ్డలుగా ఉండాలి. మనం దేవుని సన్నిధిలో సహించే వరమై ఉంటే గనక మనం ధన్యులం. దేవుడు మన కొరకు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాం. అది నిత్యము ఉండే జీవ కిరీటం. అది ఎందుకు అంటే మనం సహనాన్ని కనపరిచినందుకు. రెండవదిగా, మనము సహించు వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేయుదుము, మనము ఆయన పిల్లలమై ఉందుము. ప్రియులరా, మీకు క్రీస్తు యేసును బట్టి కలిగిన శ్రమలే కానీ, నిందలే కానీ, అవమానాలే కానీ మీరు ఆ విషయాలలో సహించేవారైతే నిజముగా మనము దేవునికి వారసులుగా మార్చబడటమే కాదు, ఆయనతో కూడా ఇదే రాజ్యంలో మనం ఆయన రాజ్యంలో ఏలుబడి చేసే వ్యక్తులుగా ఉంటాం. అంత మాత్రమే కాక, మూడో మాటను మనం గమనిస్తే, యాకోబు భక్తుడు మన పితరుల యొక్క సహనాన్ని వెల్లడి చేస్తూ, ప్రవక్తుల యొక్క సహనాన్ని వ్యక్తపరుస్తూ యోబు గారి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? యోబు గారి యొక్క సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఎంతో జాలియో కనికరం కలిగిన వాడిగా ఉన్నాడు కదా అని మన కొత్త నిబంధనల నుండి బిడ్డలకు ఆయనను ముంగుర్తుగా గుర్తు చూపిస్తున్నాడు. అవును, మన యోబు గారు కూడా, మన పితరులైన యోబు గారు కూడా చాలా సహనం కలిగిన వారు. ఆయన సహించడం వలన ఏం కలిగింది అంటే, ప్రియులరా, ఆయన జీవితంలో పోగొట్టుకున్నవంతా ఆయన శూన్యంగా మార్చబడినప్పటికీ కూడా మునుపున్న దానికంటే రెట్టింపైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అనగా శూన్యములోని రెండంతల ఆశీర్వాదాన్ని, మేలుల్ని, దీవెనల్ని కేవలం సహనం వలనే పొందుకున్నాడు. కనుక మనం కూడా అటువంటి సహనం కలిగి మన శ్రమలలో, నిందల్లో, అవమానాల్లో ఉన్న ఎడల నిజముగా మనం కోల్పోయిన దానికంటే కూడా రెట్టింపైన ఆశీర్వాదాన్ని, దీవెనని ప్రభు మన జీవితంలో కలుగజేస్తాడు. కాబట్టి సహనం వలన ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మెట్టుకు మనం సహనం కలిగిన వారు ఉంటే చాలు, ఆటోమేటిక్గా మన దీవెనలు, మన ఆశీర్వాదాలన్నీ ప్రభు మన జీవితంలో అనుమతిస్తాడు. ఆమె ప్రార్థన. సర్వోన్నతుడా యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమును మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్త కొరకు స్తోత్రాలు. నిత్యముగా మీ వల్లే మేము సహనం కలిగి జీవించినట్లుగా మీ ప్రేమ, మీ ఆత్మ నింపుదల మాలో కలిగించండి. సహనం కలిగి ఉండుట వలన కలిగి ప్రతి దీవెన మేము పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామమునందు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.